Merry Christmas! నేను నికోలస్. లైసియాలోని పటారా అనే చిన్న ఊర్లో పుట్టాను. నా అమ్మా నాన్నలు చిన్నప్పటినుండే దేవుని ప్రేమ, దయ, సహాయం గురించి నాకు బోధించారు. కానీ చిన్న వయసులోనే ఒక తీవ్రమైన వ్యాధితో వారు చనిపోయారు. వారి బోధనలు మాత్రం నా హృదయంలో నిలిచిపోయాయి. వారి ఆస్తి మొత్తం నాకు వచ్చింది. కానీ నాకు నిజమైన ధనం దేవుని వాక్యమే. ప్రవక్తల గ్రంథాలు, సువార్తలు, అపోస్తలుల బోధనలు చదువుతూ దేవుడు నాకిచ్చిందంతా ఇతరుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మా ఊర్లో 3 కుమార్తెలున్న ఒక పేద తండ్రి తన పిల్లలను వేశ్యలుగా అమ్మేయాలని ఆలోచిస్తున్నాడని విన్నాను. ఆ కుటుంబం కోసం నా హృదయం వేదనతో నిండిపోయింది. ఒక రాత్రి ఎవరూ చూడకుండా వారి కిటికీ దగ్గర బంగారం ఉన్న సంచిని వదిలాను. పెద్ద కుమార్తెకు వివాహమైంది. కొద్ది కాలానికి రెండోసారి కూడా సహాయం చేశాను. మూడోసారి అతడు నన్ను పట్టుకుని కన్నీళ్లతో, నికోలస్, దేవుడు నిన్ను పంపాడు అన్నాడు. నేను చెప్పాను, కృతజ్ఞత దేవునికే, నేను ఆయన సేవకుడిని అని. ఆ రోజు నుంచి రహస్యంగా సహాయం చేయడం నా జీవితంలో ఒక భాగమైంది. మైరా బిషప్ మరణించిన తర్వాత బిషపులు కొత్త బిషప్